మరొక దినమంతట్లో భూమి మీద మాకు సహాయం చేస్తేవి. ఈ సాయంకాల సమయంలో నీ అమ్మకుడిగా నీ సన్నిధి కూడి వచ్చేటకే మీరు మాకు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. దేవా, అనుకూలతలు ఇచ్చినందుకు కూడా వందనాలు. సమయానికే నీ మందిరావరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి పూర్తి భాగం వారికి ఇవ్వండి. ఇంకెవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని కూడా సంధించండి, క్రమపరచండి. నీ సన్నిధిలోని ఆరోగ్యము, సంతోషము, సమృద్ధి దేవా పొందుటకై నీ ప్రజలను తోడుకొని రండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మా మధ్య సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాట్లాడండి. సార్వత్రిక సంఘంలో చెందిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి అవసరతలు తీర్చండి. వీటికి యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క మలనైన స్వరము వినుట ద్వారా ధైర్యపరచబడి, హెచ్చరించబడి, పురుకొల్పబడి నిత్యత్వం కొరకు సిద్ధపడచ్చు. భూమి మీద నీ మహిమ కొరకే జీవించటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మరొకసారి ఆవరణ చుట్టూ, మందిరం చుట్టూ మీకు కంచి వేసి పరలోక సింహాసనం నుండి మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పాట సంఖ్య 313, 310 పాత పాటలు. 313, 310. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. జీతము పొందును నిజదాసుడు, జీతము పొందును నిజదాసుడు. ఆనందము దేదరు, ఆనందము దేదరు, ఆనందముందెదరు, ఆనందముందెదరు. బయలుపడు ప్రతివాని క్రియలు, బయలుపడు ప్రతివాని క్రియలు. కరగడి కొయ్యకాలైనను బయలుపడు ప్రతివాని క్రియలు. కరగడి కొయ్యకాలైనను వెండి బంగారము విలువరలైనను అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును. అప్పుడే కనుగొందువు వెండి బంగారము విలువరలైనను అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును. అప్పుడే కనుగొందువు
కాలము సమీపం ప్రభు యేసు వచ్చును, కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. వందే మందు నీకు పాలున్నదా, వందే మందు నీకు పాలున్నదా, పొందువాడొక్కడి బహుమతిని. వందే మందు నీకు పొందువాడొక్కడి బహుమతిని. యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వడబరాని వడబరాని కిరీటమొందేదవు. యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వడబరాని వడబరాని కిరీటమొందేదవు. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును, కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ప్రభు నిరాకలో అందరి ఎదుట ఆనంద మహిమా ఆనంద మహిమా కిరీటమొందేదవు. ప్రభు నిరాకలో అందరి ఎదుట ఆనంద మహిమా ఆనంద మహిమా కిరీటమొందేదవు. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. సంఘము నడిపే సేవకుడా, సంఘము నడిపే సేవకుడా, మందను నడుపు ప్రేమతోడా. సంఘము నడిపే సేవకుడా, మందను నడుపు ప్రేమతోడా. ఆదర్శున్నావై మందను కాసిన మహిమా కిరీటము మహిమా కిరీటము నీవు పొందేదవు. ఆదర్శున్నావై మందను కాసిన మహిమా కిరీటము మహిమా కిరీటము నీవు పొందేదవు. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును, కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. మంచి పోరాటం పోరాడుము, మంచి పోరాటం కాపాడుకొను విశ్వాసమును. మంచి పోరాటం పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. తన ప్రత్యక్షత అపేక్షించుము, నీతి కిరీటము నీతి కిరీటము నీకివ్వబడును. తన ప్రత్యక్షత అపేక్షించుము, నీతి కిరీటము నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును, కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. భక్తితో బ్రతుక సోరినతో, భక్తితో బ్రతుక సిద్ధపడు కొంత హింసలను. భక్తితో బ్రతుక కోరినతో సిద్ధపడు కొంత హింసలను. అంతము వరకు నమ్మికయొచ్చిన
కిరీటము జీవ కిరీటము పొందెదా పేరుగు కాలము సమీపం ప్రభు యేసు వచ్చెను కాలము సమీపం ప్రభు యేసు వచ్చెను దయచేయు శ్రేష్ఠ దీవెనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించు ప్రార్థనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించు ప్రార్థనలు ప్రార్థనయందు మేల్కొనియుండుము స్వర్ణ కిరీటము ధరింపజేయును ప్రార్థన యందు మేల్కొనియుండుము స్వర్ణ కిరీటము ధరింపజేయును కాలము సమీపం ప్రభు యేసు వచ్చెను నీతము పొందును నిజదాసుడు నీతము పొందును నిజదాసుడు ఆనందముందెదరు 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 ఆనందముందెదరు. నాలుగు వందల 486 486. దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఏదెనులో ఆదాముతో నుండెన్ ఎందులో ఆదాముతో నుండెన్ ఆనుకు తోడా నేగేను ఆనుకు తోడా నేగేను దీర్ఘదర్శకు నాతో నుండెన్ దీర్ఘదర్శకు నాతో నుండెన్ ధన్యులు దేవుడు గలవారు ధన్యులు దేవుడు గలవారు
తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, లోతులో త్రోయబడినప్పుడు, సముద్రపు తీరమునందు, సముద్రపు తీరమునందు వారు తరిమిన దినమందు, వారు తరిమిన దినమందు, యోర్దాను దాటిన దినమందు, ఎరికో కూలిన దినమందు, ఎరికో కూలిన దినమందు, తోడుగా ఉన్నాడు దేవుడు. దావీదు సింహము ఎదిరి ధైర్యాన తీర్చినయప్పుడు, ధైర్యాన తీర్చినయప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, సౌలు చేతరుమా సింహపు గుహలో దానియేలు, సింహపు గుహలో దానియేలు, షద్రకు మేషక అబేద్నెగో, షద్రకు మేషక అబేద్నెగో, అగ్నిగుండములో వేయబడెను. నలుగురిగా కనబడినప్పుడు, నలుగురిగా కనబడినప్పుడు, తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడూ దేవుడు. తోడుగా
అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన ఎప్పుడు, హింసించబడిన ఎప్పుడు తోడుగనున్నాడు. ఆరు వందల అరవై ఎనిమిది 653 668 653. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు. యేసుక్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా అల్ఫాగా తానయుండి, అల్ఫాగా తానయుండి తనయందు మనలా పూర్ణులా చేసే, తనయందు మనలా పూర్ణులా చేసే ఓమేగా తానయుండి, ఓమేగా తానయుండి. యేసుక్రీస్తు నిన్న నేడు లోకము పుట్టాక ఉనుపేతాను, లోకము పుట్టాక ఉనుపేతాను మహిమాలో తండ్రితో నుండే, మహిమాలో తండ్రితో నుండే ప్రేమాను పొందిన తానే మనకై, ప్రేమాను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమ యేసుక్రీస్తు నిన్న నేడు అనేకులైన కుమారులను, అనేకులైన కుమారులను మహిమాకు తెచ్చుటకై, మహిమాకు తెచ్చుటకై రక్షణకర్తను ప్రేమల ద్వారా, రక్షణకర్తను ప్రేమల ద్వారా సంపూర్ణుని చేసే
భూమి చేసే తండ్రి యేసుక్రీస్తు నిన్న నేడు జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి వధింపబడి ఉన్నా వధింపబడి ఉన్నా దేవుని గొర్రె పిల్లగా తానై దేవుని గొర్రె పిల్లగా తానై పరమందారాధనందు పరమందారాధనందు యేసుక్రీస్తు నిన్న నేడు నిత్యము నిలచు తన నామము నిత్యము నిలచు తన నామము నూతన సృష్టియందు నూతన సృష్టియందు తన సేవకుల సంతతి తనతో తన సేవకుల సంతతి తనతో తరతరముల వారాకు తరతరముల వారాకు యేసుక్రీస్తు నిన్న నేడు అధికంబైన రూపా మహిమన్ అధికంబైన రూపా మహిమన్ యుగ యుగములయందు చూపన్ యుగ యుగములయందు చూపన్ మనలాను లేపి కూర్చుండబెట్టే మనలాను లేపి క్రీస్తుతో మన తండ్రి క్రీస్తుతో మన తండ్రి యేసుక్రీస్తు నిన్న నేడు ఇట్టి మహిమన్ పొందుటకై ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా మనమంతా తనతో కూడా శిబిరాము వెలుపల నిందల నోచి శిబిరాము వెలుపల నిందల నోచి వెళ్ళుదామాయన వెళ్ళుదామాయన యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు యేసుక్రీస్తు నిన్న నేడు పదిహేనవ అధ్యాయం యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చేట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకు అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకు ఉండెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశ్ బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుద వరకునున్న ఉప్పు సముద్రము
ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుదనున్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు ఆ కొరలోయ నుండి దేబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మేమును ఎక్కు చోటికి ఎదురుగాను గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించను. ఆ సరిహద్దు ఏన్ షెమెషు నీళ్ల వరకు వ్యాపించను. దాని కొన ఏన్ రోగేలు నొద్ద ఉండెను. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల యోట నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించను. ఆ సరిహద్దు కిరియత్యారీమను బాలా వరకు సాగెను. ఉత్తర దిక్కు నా సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండి నా సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించాను. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతుననగా అనాకీయుల వంశకర్త అయిన 41 పట్టణమును ఇచ్చాను. అది హెబ్రోన్. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెరు. కాలేబు సహోదరుడును కనజు కుమారునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని గనుక ఇతడు తన కుమార్తె నాక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చినావు కనుక నీటి మడుగులు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. మైదానములో ఏవనగా ఎష్తాయోలు, జోరియా, అస్నా, జానోహ, ఏన్గన్నీము, తప్పుయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, సోకో, అజేకా, సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లామాసు, కిత్లిషు, గెదెరోతు, బేతాగోతు, నయమ, మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, సోకోదన్న, కిరియత్ సన్న అను దెబీరు, అనాబు, ఎస్టోమో, ఆనీము, గోషెను, హోలోను, గిలో అన్నవి వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, యషాను, యానీము, బెత్తపుయ, అఫేకా, హుమ్తా, కిరియతర్బా అను హెబ్రోను, సియోర్ అన్నవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు.
కిరియత్యారేం అనగా కిరియత్యలు రబ్బా అన్నవి, వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగి తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, మీరు మహింపరుచుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మా భాషలో రాయించిన పరిశుద్ధ లేఖనాలను బట్టి మరొకసారి నీకు వందనాలు. ఇశ్రాయేలులలో యూదా వంశం వారికి ఇవ్వబడిన ఈ స్వాస్థ్యమును గురించి మేము చదువుతూ వచ్చినాం. నిజానికి భౌతికంగా వాటితో మాకే సంబంధం లేనప్పటికీ యుగాంతమందిన మాకు బుద్ధి కలిగి నిమిత్తమై, వర్తమానం ఇచ్చిన నిమిత్తమై ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క లేఖనాలు, నీ పరిశుద్ధ లేఖనాలు ఉంచిన వందని బట్టి నీకు వందనాలు. మరి ఈ సమయంలో మా కొరకు ఈ అధ్యాయంలో నుండి ఏం మాట్లాడగోర్చున్నావో, మాకు ఏది అవసరమో మీ మెరుగని వారం మీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడండి. ఆశతో వచ్చిన ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ఆశ కొలది తృప్తిగా ఈ వాక్యంను భుజించినట్లుగా పరలోక సింహాసనం నుండి తాజైన వర్తమానంతో మీరు మమ్మల్ని నింపండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజక దాసుని ఒప్పుకొని నేను ఖాళీ చేసుకొని చుంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మా కొరకే మీరే మా పక్షాన నుండి మాట్లాడండి. మరొకసారి చదవడం లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇవ్వమని, నీ ప్రజలను తృప్తిపరచమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క స్వాస్థ్యములు విషయమై మనం ధ్యానిస్తున్నాం. యెహోషువ యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే తన భూమి మీద తన పని దేవుడిచ్చిన దానిలో ఈ స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చుట, విశ్రాంతిలో వారిని ప్రవేశింపజేయాలి. కనాన్లో విశ్రాంతిలో ప్రవేశించాలంటే స్వాధీనపరుచుకోవాలా, ఆ తర్వాత దాన్ని స్వతంత్రించుకోవాలి. అందునిమిత్తమై ఈ క్రమాన్ని మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం నుంచి కూడా యెహోషువ ధైర్యపరచబడిన విధానం, యెహోషువ దానికంటే ముందు ఏర్పరచబడి తర్ఫీదు చేయబడిన క్రమాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సరే, ఇక ముందుకెళ్ళే కొలది యెహోషువ దినములు ఎక్కువైనాయి, ముసలివాడైపోతున్నాడు, వృద్ధుడైపోతున్నాడు. అందుకే ఈ స్వాస్థ్యం వైపు శ్రేష్టమైన తనకిచ్చిన దేవుడిచ్చిన పనుల్లో శ్రేష్టమైన దాని వైపు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ పని చేసి ముగించాలి యెహోషువ. స్వాస్థ్యాలు పంచిచ్చి ముగించాలని ముందు దాన్ని స్వాధీనం చేసుకోవాలి, అవేంటో చూపించాలి. దాని నిమిత్తమై దేవుడు జ్ఞాపకం చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం కాలేబు వచ్చి అడగడం మనం చూస్తూ వచ్చినాం గత అధ్యాయంలో. కాబట్టి ఈ స్వాస్థ్య విషయమైన భారము తాను కలిగి ఉండి దేవుని మనసు ఎరిగి, ఎందుకంటే దేవుని నిండు మనసుతో అనుసరించేవాడు కాబట్టి తను అడిగాడు. అడిగిన దాన్ని యెహోషువ ఇచ్చాడు, తను స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఈ సంగతులన్నీ గత అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఈ స్వాస్థ్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మొదటి నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా ఈ స్వాస్థ్యమునకు విలువిస్తున్నాడు. ఈ స్వాస్థ్యంలో పాత నిబంధనలో లేవీలికి మరింత విలువ ఇచ్చాడు. నేనే వారికి అంటాడు, వారే నాకు అంటాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో దీన్ని పరిశుద్ధుల స్వాస్థ్యం అని చెప్పి, అంటే పరిశుద్ధుడు అంటే ఎవరంటే దేవుడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. ఆయన స్వాస్థ్యం అంటే ఆయన శిలువ రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘమునకు దేవుడిచ్చాడు పరిశుద్ధుల స్వాస్థ్యం అనే పేరు. ఈ స్వాస్థ్యం యొక్క విలువ సామాన్యమైనది ఏమీ కాదు. ఈ స్వాస్థ్యంలో అంతా ఒకటి కాదు, సరిహద్దులు ఉన్నాయి స్పష్టంగా. అందుకే మనకు అదంతా ఆ పేర్లన్నీ చదవడం ఇది ఎందుకు, ఇది అవసరమా అనిపిస్తుంది మనకి. కానీ ఇది వారికి ఎంతో, యోధా వంశస్థులకు ఇశ్రాయేలీలకి చాలా విలువది. ఇది ఏది జ్ఞాపకం చేస్తుందంటే, నీ నా సరిహద్దు, నీకు నాకు అప్పగించిన పని పరలోకంలోనే కాదు, భూమి మీద నుండి పరలోకం వరకు మన హద్దుబాట్లు
క్రీస్తులో మనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యము, అధికారము, స్వేచ్ఛ, హద్దులు కూడా ఈ స్వాస్యాలను బట్టి మనకు కనబడుతున్నాయి. ప్రతి వానికి వాని హద్దు ఉంది, వాని పని ఉంది, వాని అధికారం ఉంది. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ చేయలేదు. అందుకే 12వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో అన్నీ ఉన్నాయి. అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి లేదు, నాకెందుకులే నేను కాదు కదా అని నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి లేదు. నువ్వు ఇంత చిన్నదానివి కదా, నువ్వు దీనిలో ఉండడానికి లేదని పెద్ద అవయవం చిన్న అవయవంతో చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అన్నిటినీ ప్రాముఖ్యం, భౌతికమైన నేత్రాలకు కనబడేవి లేదా పెద్దవి పరిమాణాన్ని బట్టి కావచ్చు, అవి చేసే పనులను బట్టి కావచ్చు, కనబడే దాన్ని బట్టి కావచ్చు, అనిపించవచ్చేమో, కానీ అన్నిటికీ దేవుడు పని నియమించాడు. దేవుని చేత పెట్టబడిన ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైనది. అందుకే ఇది స్పష్టంగా పాత నిబంధనలు వారి మధ్య చూపిస్తున్నాడు. ఇది నియమింపజేస్తున్నాడు. నియమించడానికి ఒకరిని పెట్టాడు, మోషేని పెట్టాడు, తర్వాత యెహోషువను పెట్టాడు. ఈ స్వాస్థ్యం విలువ మొదటి నుంచి చెప్తున్నాడు. ఈ స్వాస్థ్యమునకు చివర అల్టిమేట్ ఫైనల్ ఏంటంటే, దాని అంతం ఏంటంటే విశ్రాంతి. స్వాస్థ్యం ఎందుకంటే విశ్రమించడానికి. ఆ విశ్రాంతి కొరకే మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దాదాపు 2వ అధ్యాయం నుంచి అదే మాట్లాడుతున్నాడు. దేవుడి సృష్టి అంతటినీ చేసి తర్వాత ఏం చేశాడు? 7వ దినమున ఆయన విశ్రమించాడు అని రాయబడితే వచ్చింది. ఆ విశ్రాంతిలోనికి మానవుడిని తెచ్చాడు. మానవుడిని చేయగానే విశ్రాంతిలోకి తెచ్చాడు. దేవుని విశ్రాంతిలోనికి, మానవుడిని విశ్రాంతిలో పెట్టలేదు. దేవుని విశ్రాంతిలోనికి మానవుడిని తెచ్చాడు. మానవుని కొరకని సృష్టి అంతా చేశాడు 6 దినాలు. 7వ దినమున ఆ పని నుండి విశ్రమించాడు. ఆ దేవుడు పని నుండి విశ్రమించిన తర్వాత పనిలో భాగం ఎవరికి ఇచ్చాడంటే మానవునికి ఇచ్చాడు. అధికారం ఎవరికి ఇచ్చాడంటే మానవునికి ఇచ్చాడు. అయితే మానవుడు దాన్ని కోల్పోయిన కారణాన్ని బట్టి ప్రభు ఏమంటాడంటే, సమస్తం సృష్టిని ఏం చేస్తున్నాడు? తానే నిర్వహిస్తున్నానని రాస్తూ వచ్చాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో. సృష్టిని చేసినవాడు తాను నిర్వహించాడు. నిజాన్ని నిర్వహించడానికి మానవుని చేసింది. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని అధికారం ఇచ్చి సృష్టిని చేసి సృష్టిలోనికి వాడిని పెట్టింది. కారణం ఏంటంటే దేవునికి ప్రతిగా, లేదంటే దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడిని చేయవలసిన పని అధికారంతో మానవుడు ఆ సృష్టి కొరకే చేయ నిమిత్తమై. అయితే దాన్ని తప్పిపోయినప్పుడు ఎందుకు తప్పిపోయాడంటే హద్దులు దాటాడు. అక్కడే హద్దు పెట్టాడు, అక్కడ స్వాస్థ్యం ఇచ్చాడు. వారి స్వాస్థ్యం ఏంటంటే, వారి స్వాస్థ్యం ఏంటి? ఆదామవ్వలకి ఏదైనా తోట వద్ద, ఏదైనా తోట వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. స్వాస్థ్యం తానే వేసి అంటాడు అక్కడ. ఏదైనా తోటను దేవుడైన యెహోవా తానే తూర్పున వేసి అని రాయబెడితే వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా మాట రాయబెడితే వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనాలో ఒక తోట వేసి అని రాయబెడితే వచ్చింది. ఆయనే వేశాడు, ఆయనే సిద్ధపరిచాడు. భూమిని కూడా అలాగే చెప్తాడు, సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచాను, నివాస స్థలం ఉన్నట్లుగా ఆయన దాన్ని చేశాడు. నిరాకారంగా ఉన్నట్లు దాన్ని చేయలేదంటాడు. యెషయా గ్రంథం 45:18 వచనంలో మాట కనబడుతుంది. కాబట్టి చక్కగా మానవుడు నివసించడానికి యోగ్యమైన స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచి దాన్ని పెట్టాడు. అట్లా హద్దులు పెట్టాడు. ఇప్పుడు దానికి ఆ ఏదైనా తోటకి ఏం పెట్టాడు? హద్దులు అంటే భౌతికమైనవి కాదు, ఆజ్ఞాపూర్వకమైనవి. ఏంటి హద్దు అంటే, ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ నువ్వు దాన్ని మాత్రం నువ్వు తినకూడదు. ఆ వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు అదొక్కటే తినకూడదు. నువ్వు ఏదైనా తినొచ్చు. హద్దు పెట్టాడు, కట్టడి పెట్టాడు, ఆజ్ఞగా తీసుకున్నాడు. దాన్ని మీరిన కారణాన్ని బట్టి మానవుడు మొట్టమొదటి విశ్రాంతి కోల్పోయాడు. దేవుడు ఇంకా వారిని దర్శించకముందే సమాధానం కోల్పోయాడు దేవునితో. దేవుని స్వరూపం కోల్పోయాడు, దిగంబరుడైపోయాడు. దేవుడిచ్చిన అధికారాన్ని అపవాదికి ఇచ్చేశాడు. ఇప్పుడు చివరిగా దేవుడిచ్చిన స్వాస్థ్యంలో నుండి కూడా బయటికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు దీనికి అంతటికి రివర్సల్. దీనికి అంతటికి అంటే ఏ ఉదాహరణకు అర్థమయ్యేదాని కొరకే అపొస్తలుల కార్యాలలో 1వ అధ్యాయంలో వాళ్ళు పైకి చూస్తున్నారు. ప్రభు ఏమయ్యాడు? ఆరోహణ వెళ్ళిపోతే పైకి చూస్తున్నారు. అప్పుడు గలిలయ మనుషులారు ఏమని చెప్తారు? అక్కడ దేవదూత ఏమంటారు? చదవండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11 చదవండి.
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే, ఆ మాట గమనించండి, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. అది ఎవరి విషయంలో? తిరిగి లేపబడిన యేసుక్రీస్తు విషయంలో. సంఘము విషయంలో ఎక్కడి నుండి కోల్పోయామో అక్కడి నుండి సంపాదించుకుంటాం, మరలా స్థాయికి వస్తాం. సంఘం కూడా అంతే. ఈయన ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడు. ఆయన వచ్చినప్పటికీ సంఘం ఎలాగుండాలని ప్రభు కోరాడో అలాగ ఏ సంఘం అయితే మార్పు చెందుతుందో ఆ సంఘాన్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇది ప్రాముఖ్యమైనది. ఎట్లా పడిపోయాడో ఆదాములో మళ్ళా స్థితికి రావాలా. ఆదికాండం 2వ అధ్యాయం తర్వాత ఎలా పడిపోయాడో చివరి ప్రకటన గ్రంథం చివరినే 2వ అధ్యాయంలోనికి ఆ స్థానంలోనికి రావాలా. ఆదికాండం బైబిల్ మొదటి నుంచి 3వ అధ్యాయంలో మానవుడు పడిపోయాడు. చివరి నుండి 3వ అధ్యాయంలో మానవుడు ఏ కారణం చేత పడిపోయాడో వాడిని సంహరించి సమకూర్చి తీసుకొచ్చాడు. ఇప్పుడు సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఆ స్వాస్థ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలా? ఆ స్వాస్థ్యంలోనికి తీసుకుని రాబడాలి. ఆ స్వాస్థ్యంలోనికి తీసుకుని రాబడిన తర్వాత ఏం చేయాలా? అక్కడ ఎలా తప్పిపోయాడో చూస్తే అర్థమైపోద్ది మనకి. తప్పిపోయిన క్రమాన్ని బట్టి కింద నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నడుచుకుని వస్తే ఇక్కడికి వస్తాం. అదే క్రమం దేవుడితో. ఎలాగెళ్ళాడో యేసు అలాగే ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. సంఘము కూడా ఎక్కడి నుంచి పడిపోయాడో మానవుడు మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలా? పడిపోయిన స్థితిలో నుండి ఎంత దూరం వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సమకూర్చబడుతూ దేవుడిచ్చిన మరలా ఆ స్థాయిలోనికి రావాలా. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అవిధేయతను బట్టి ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి తప్పాడని మొదటి నుంచి చూస్తున్నాం. చివరికి ఏమైంది? స్వాస్థ్యంలోనే పంపివేయబడ్డాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యంలోనికి రావాలి మొదట. దాని తర్వాత అలా స్టెప్ బై స్టెప్ చెప్తాడు. ఆ స్వాస్థ్యంలోనికి వచ్చిన నిమిత్తమై అంటే మొట్టమొదట బయట ప్రయాసపడ్డాడు. శిక్ష శాపం అనుభవిస్తూ వచ్చాడు ఆదాం. అనుభవించిన దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. వాటన్నిటి నుండి వెనక్కి వస్తూ 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 ఉంటే అప్పుడు చివరికి ఏమొస్తుంది? ఆదాములో నుండి ప్రక్కటెముకలో నుండి తీయబడిన పవిత్రురాలైన కన్యక వంటి హవ్వ యొక్క స్త్రీ వంటి రూపము ఎవరికి వస్తుంది? సంఘానికి వస్తుంది. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుంటాడు. ఆదాము ఎదుట తయారు చేయబడిన హవ్వని ఎట్లా దేవుడు నిలబెట్టాడు ఆ స్థాయిలోనికి వస్తాడు. ఈ లోపంతా రివర్సలే. కాబట్టి దీనిలోనికి పరిశుద్ధుల స్వాస్థ్యం ఇది. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం పరలోకంలో కాదు, భూమి మీద నుండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధుల స్వాస్థ్యానికి హద్దులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు ఏదైనా తోటలో జీవించాలంటే నీకు ఆజ్ఞ ఉంది, కట్టడి ఉంది, హద్దులు ఉన్నాయి. నీవు స్వేచ్ఛగా స్వాతంత్రం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. పరిశుద్ధుల స్వాస్థ్యంలో కూడా అన్నీ ఉంటాయి. అపవాది కూడా పొంచి ఉంటాడు కానీ లోపలికి ప్రవేశించలేడు. ఎప్పటి వరకు? దేవుని ఆజ్ఞకు విధేయులమయ్యే వరకు కూడా అపవాది ఎక్కడికి రాలేడు? ఏదైనా తోటలోనికి, పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి ప్రవేశించలేడు. ఎప్పుడు ప్రవేశిస్తాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరితే. దేవుడు చెప్పాడు మీరిద్దరు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు కాదు, మీరు ఏక శరీరం. తప్పిపోయారు. ఏక శరీరం, ఏక క్రొత్త నిబంధన ఏక మనస్సు. సంఘముగా చేసి ఒకే శరీరంలో పెట్టినప్పుడు ఏక మనస్సు. ఏ డినామినేషన్ కానివ్వండి, ఏ రకంగా ఉండేవండి, వాక్యమే అన్నిటికీ ప్రాధాన్యం. ఎవరైనా నీకో ప్రత్యక్షత ఉండొచ్చు, నాకో ప్రత్యక్షత ఉండొచ్చు, వేరే డినామినేషన్లకు వేరే ప్రత్యక్షత ఉండొచ్చు. వాక్యముల్లో నుండే ఏదైనా. వాక్యానికి దాటి మనలో ఉన్న వారిలో ఉన్న ఎవడైనా మనవాడు కాదు. వాక్య ప్రకారం వెళ్తే మనమైనా ఒకటే, ఎవరైనా ఒకటే. అయితే ఎవరిని ఏ స్థితిలో పెట్టాడో, ఎక్కడ కలిపాడో, ఎక్కడ నీకు ఆత్మీయ వెలిగింపించాడో, ఎక్కడ నిన్ను జతపరిచాడో అక్కడే ఉండి పని చేయమని పౌలు అంటాడు. ప్రభు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అదే అవయవం, అదే అవయవాలతో కలిసి పని చేయాలి. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటంటే దేవుడు నియమించిన ఏక మనస్సు అందరికీ ఉండాలి. వాక్య ప్రకారము నడుచుకునే ప్రతి వారిలోనూ దేవుని ఆత్మ పనిచేస్తాడు. ఆయన ఆత్మ ఉంటే ఆ ఆత్మ ఏం కలిగజేస్తాడు? ఆత్మ కలిగించు
ఐక్యత అంటాడు. ఎందుకంటే సమాధానం అనే బంధము చేత వారిని అతికించాడు. ఆత్మ ఏం చేశాడంటే ఐక్యత ఇచ్చాడు, వాక్యమును వారిలో పెట్టాడు. అది జ్ఞాపకం చేయాలి. వారు దేన్ని బట్టి ఐక్యపరచబడ్డారు? ఆత్మను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. వాక్యము లేక మనసు కలిగి చేస్తాడు. వారిలో యోగ్యులైన వారెవరో తెలుసుకున్న నిమిత్తమై వారికి ఏముంటాయి? భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఉండక తప్పు. భిన్నాభిప్రాయాలు ఉండక మనం ఉంటాయి. ఎందుకు భిన్నాభిప్రాయాలు? వాక్యము ద్వారా, వాక్యములో నుండి ఆత్మ ద్వారా దాని అర్థం చెప్పినప్పుడు, దేవుడు మనకి వ్యక్తిగతంగా అనుభవాల ద్వారా కానీ, ప్రభు మనతో చెప్పినప్పుడు కానీ, ఆ దేవుని స్వరాన్ని వినగలిగే స్థాయిలో ఉన్న వారందరిని ఐక్యం చేస్తాడు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రపంచంలో ఎక్కడున్నా, ఎలాంటి వాళ్ళైనా దాని కొరకే యోగ్యులు అన్నమాట వారు. ఈ భిన్నాభిప్రాయములు ఎందుకంటే యోగ్యత తెలియాలా, అంతేగాని ఏక మనసును పాటు చేయడానికి కాదు. అది ఏక మనసు లేకపోతే ఏక శరీరంగా ఉండలేం. ఎప్పుడైతే ఏక శరీరంగా ఉండలేమో, ఇప్పుడు ఎవడొస్తాడు లోపలికి? అపవాది వస్తాడు. వాడు రూపం ఏమైనా కావచ్చు. అప్పుడు అన్నింటిలోనూ అది అందంగా ఉంది కాబట్టి దానికి చేసుకున్నాడు. దాని అందమంతా కోల్పోయింది పాపాన్ని బట్టి, దేవుడి శాపాన్ని బట్టి. ప్రాకుతూ మట్టి తింటూ అది వెళ్తుంది. ఇప్పుడు దాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు దానిలో నుంచి రాడు. ఇప్పుడు వేరే ఏదో అందంగా ఉందో దానిలోంచి వస్తాడు. అందుకే అంటాడు కదా 11వ అధ్యాయంలో, తానే వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. అప్పుడు పాము అంటే ఇప్పుడు పాము కాదు, అప్పుడు పాము అందంగా ఉండేది. అది శపింపబడిన తర్వాత అందవిహీనం అయిపోయింది. ఇప్పుడు అందమైన దాన్ని పట్టుకుంటాడు. ఈ దేంతో వస్తే మనం మోసపోతామో ఆ రూపంలో వస్తాడు. అది జ్ఞాపకం చేసుకోవాలా. అదే ప్రభువు చెప్పాడు, మీరు మోసపోవద్దు. ఎందుకంటే అవసరమైతే ఏమంటాడంటే, నేనే క్రీస్తుని అంటాడు. ఎందుకంటే క్రీస్తుని ఎవడు ప్రశ్నించగలడు? ఆయన చెప్తే ఎవడని వినాల్సిందే. ఇప్పుడు సర్పం అంటే మనకు ఇప్పుడున్న సర్పాన్ని చూస్తున్నాం కాబట్టి అవి ఎట్లా వినది సర్పం మాట అని మనం అనుకుంటాం. అప్పుడున్న సర్పం అలాగ లేదు. శపింపబడక ముందున్న సర్పం అలాగ లేదు. ఉన్నవాటన్నిటిలో ఇక ఈ సర్పం చెప్తేనే దేవుడు మాట అన్నట్టుగా ఉండేటట్టుగా ఉంది. ఇప్పుడు శపింపబడిన తర్వాత మారిపోయింది రూపం. అలాగే దేవుని బిడ్డలు కూడా అలా అవుతారు. అపవాచ్యతలో పెడితే వారి రూపం మారిపోద్ది, వారి ఆలోచనలు మారిపోతాయి, వారి తలంపులు మారిపోతాయి. ఎందుకంటే పొల్యూట్ చేసేస్తాడు వాడు చేసేదే అది మోసం. క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తప్పించేస్తాడు. కలుషితం అయిపోతాం. అందుకొరకే దాని నుంచి బయటికి తెప్పించాలని ప్రభు కోరుతాడు. ఈ పరిశుద్ధుల స్వాస్థ్యం అనేది అందుకే ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ బయటికి వెళ్ళామో అంతా కయ్యని స్వభావం వచ్చేస్తుంది. చంపడం, పట్టణాలు కట్టించుకోవడం, భూ సంబంధంగా సంగీతం, యుద్ధములు, ఈ వాతావరణం, తృప్తి, లేదంటే 2-3 భార్యలు, ఇట్లాంటివి పెరుగుతాయి కయ్యని సంతతి. అదే సమయంలో దేవుని కుమారులుగా ఎంచబడిన వారు కూడా పెరుగుతారు, అభివృద్ధి చెందుతారు. అయితే దేవుడు నాశనం చేస్తాడు ఒక దినాన. జల ప్రళయం ఆ దినాల్లో వచ్చింది. నీటి కొరకు అప్పుడు నిల్వ చేయబడింది, ఇప్పుడు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. పేతృపత్రికలు అంటాడు కదా, అగ్ని చేత ఇవన్నీ ఏం చేయబడతాయి? కాల్చివేయబడతాయి. దానికోసం ఆగి ఉంది. అప్పుడైతే నీటి కోసం సిద్ధం చేయబడింది. నీటితో మొత్తం అప్పుడున్న లోకము నశింప చేయబడింది. ఇప్పుడు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అగ్ని గాలి చేస్తుంది ఒక దినాన. రాబోతున్నాడు ఆయన. అది నిశ్చయం. ఈ మధ్యలో దేవుని ప్రజలుగా మనం సమకూర్చబడిన నిమిత్తమై ఈ స్వాస్థ్యం యొక్క సరిహద్దులు చూపిస్తున్నాడు. అసలు ఈ స్వాస్థ్యం తర్వాత అంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే అంత చూపించడానికి ఇప్పుడు సమయం ఉండదు, కానీ అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తే ఎంత విలువ ఇచ్చాడంటే, జ్యేష్ఠ కుమారునికి స్వాస్థ్యంలో రెట్టింపు అన్నాడు. ఎంతమంది కుమారులైనా ఉండని జ్యేష్ఠ కుమారునికి స్వాస్థ్యంలో రెట్టింపు ఇచ్చాడు. అది మనం చూస్తాం. అంతేకాదు, దానికంటే ముందుగానే ప్రేమించిన కుమారుడికేమో సర్వహక్కులు ఇచ్చాడు అబ్రహాము. మిగిలిన వారికి వారి వారి హద్దుల చొప్పున ఆస్తులు ఇచ్చి దూరంగా పంపివేయడం కూడా చూస్తాం పరిశుద్ధ లేఖనాలు. అంటే మనకు అర్థమవలసిన సంగతి ఏంటంటే, ఈ స్వాస్థ్యంలో, భూమి మీద పరలోకంలో కూడా ఉండే ఈ స్వాస్థ్యంలో, ఈ పరిశుద్ధుల స్వాస్థ్యంలో సరిహద్దులు ఉన్నాయి. నువ్వు క్రీస్తుని కోరుకుంటే అన్నీ నీకే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు
దేవుని వాడు. దానిలోని హద్దులలో ఆయనను ఎంత కోరుకుంటే అంత ఎక్కువైన స్వాస్థ్యం పరలోకంలో నీకు ఉంటుంది. అంత ఎక్కువైన పని, శ్రమలు, క్రయధనం చెల్లించుట భూమి మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన చెల్లించాడు కాబట్టి, వేరేమీ కాదు. నీవు ఆయన్ని కోరుకున్నావంటే భూమి మీద ఆయన శ్రమలు కోరుకున్నట్టు, నీవు ఆయన్ని కోరుకున్నావంటే పరలోకంలో నీవు ఆయన మహిమను కోరుకున్నట్టు. రెండు ఉంటాయి. శ్రమలు లేనిది ఏమి లేదు, మహిమ లేదు. ఆయనతో శ్రమ పడితే ఆయనతో తోడి వారసులు, మహిమ పొందుటకు, ఆయనతో మహిమ పొందుటకు అంటాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఇక్కడ లేకుండా అక్కడ ఏమి ఉండదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఏం మాత్రం అన్యాయస్తుడు కాదు. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. అందుకే హద్దుబాట్లు పెట్టాడు, సరిహద్దులు నియమించాడు. దక్షిణ దిక్క ఇది మీ సరిహద్దు, ఎక్కడ నుండి ఎలా వెళ్ళాలి, ఎలా సాగాలి, అక్కడ వంపు తిరగాలి, ఎలా ఉండాలి, మళ్ళీ ఈ సముద్రపు సరిహద్దు, ఇదంతా మీ దక్షిణ సరిహద్దు, ఇది ఉత్తరము, ఇది పడమటి, తూర్పు చెప్తున్నాడు అక్కడ యూదా వంశస్థులు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం అది. నీకు నాకు అదే జ్ఞాపకం చేసుకోవాలి. మన సరిహద్దులు ఏంటో మనం ఎరగాల. అది చెప్పేవాడు ఆయనే చెప్తాడు. ఎవరి ద్వారా అంటే యెహోషువ ద్వారా, లేదంటే మోషే ద్వారా. ఆ హద్దులు చెప్తాడు, పెద్దలను పెట్టాడు, వారి ద్వారా హద్దులు చెప్తాడు. నీకు ఆయనే చెప్తాడు ఆ హద్దులు. ఆ హద్దులలో నీకు ఇవ్వబడిన అధికారం చొప్పున నీకు ఇవ్వబడిన పని నువ్వు చేసినప్పుడు పరలోకములో ఆయనతో సంతోషించగలవు. నీ స్థాయి వేరుగా ఉంటుంది. దాని కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటు వివేచన లేనివాడు వాడు ఇష్టం, లేదని వాడు తృప్తి కొరకు ఆదివారం మందిరానికి వస్తాడు, పోతాడు, అంతే అయిపోతుంది. బయటోడి సంగతి కాదు, ఇశ్రాయేల్ సంగతి, దేవుని ప్రజల సంగతి. అయితే మరి ప్రాముఖ్యంగా ఈ వివేచన కలిగి కొనసాగితే, ప్రభు బల్లో అంటేనే ఈ వివేచన కావాలా, ప్రభు శరీరం అనే వివేచన. ఈ వివేచన కలిగిన వాడు ఎవడు నిర్లక్ష్యం చేయడు ఈ సంగతుల విషయంలో, పరిశుద్ధుల స్వాస్థ్యం విషయంలో. ఎందుకంటే వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించలేదు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేయలేకపోయాడు. కలుగు చేసిన ఎడల అన్నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో. కలుగు చేయలేదు. దావీదు మళ్ళీ నేడనే దినాన్ని చెప్పాడు. అందుకే దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా నిలుచున్నది అంటాడు అక్కడ. కాబట్టి ఆ విశ్రాంతిలో మనం పాలుభాగస్తులుగా పొంది నిమిత్తం దేవుని వాక్యము ఆకాశమండలం కొండ దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఏ సమయానికైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి, కృప పొందడానికి ఏముంది అక్కడ? కృపాసనం ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వాటిని చెప్తున్నాడు అక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి ధైర్యంతో కృపాసనం వద్దకు వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే సమయోచితమైన సాయం పొంది ఏ సమయం ఎంత కావాలో ఆయన చెప్తాడు. ఈ పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీవు నేను ఉంచబడిన తర్వాత మనకి ఏక మనస్సు చెడగొడ్డాకే శత్రు ప్రయత్నం చేస్తాడు. అదే చేస్తాడు. ఎందుకంటే వాడు చెప్పేది ఏంటంటే లేఖనాల్లోనే కనబడతాయి అవి. మహా అయితే దేవుడు ఏం చేస్తాడు? జలప్రలయం తెప్పిస్తాడు వాళ్ళకి. దేవుడేదో కరుణించి నోవహు కుటుంబం ద్వారా వాళ్ళని రక్షించాడు, వారు బలర్పించాడు, నోవహు ముందుకెళ్తుంటగా వాళ్ళకు ముందు కనబడిన ఏకైక ఉగ్రత ఏంటంటే మహా అయితే దేవుడు ఏం చేస్తాడు? ముంచుతాడు నీటితో, అంతే. ఇప్పుడు కూడా అపవాది అదే కలిగి చూపిస్తాడు. మహా అయితే రెండో రాకడ, లేదంటే ఈ అగ్ని చేత కాల్చబడతాం, లేదంటే నరకం. ఇవే వీటి నుండి నేరుగా ప్రభు చెప్పాడేమని, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్పేవాడు తండ్రి వద్దకు రాలేడు. వీడే షార్ట్ కట్ లేదని ఆయన చెప్తే వీడేం చేస్తాడంటే షార్ట్ కట్స్ చూపిస్తాడు, ఉన్నట్టుగా చూపిస్తాడు. ఇలా మనం చేసుకుంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటాం, భూమి మీద సంతోషంగా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అని మనుషులను, లేదంటే దేవుని ప్రజలను తృప్తిపరుస్తాడు వాడు. అక్కడ అదే చేశాడు 11వ అధ్యాయం ఆదికాండంలో. ఎంత జల ప్రళయం వచ్చినా మేము మునిగిపోకూడదంటే దేవుడు ఏమన్నాడంటే మీరు భూమిని నిర్ణయించి విస్తరించండి అని అడ్డంగా విస్తరించమంటే నిలువుగా వేసుకున్నారు వాళ్ళు. పైకి బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. ఎంత పైకి కట్టుకున్నా అంత మంచిది. ఎందుకంటే మహా అయితే ఆ కొండ అంత వస్తుంది అంతే నీళ్ళు, అంతకన్నా పైకి ఆయన తేలేడు. ఆ కొండ కంటే ఎక్కువ మనం కట్టుకోగలిగితే దేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. అంతవరకే. అదే బబులోను తెలివి, అదే మహావేశ్య అంటాడు. అందుకే ప్రభు వైపు చూడనివ్వకుండా విస్తరించే యాంగిల్ మారుస్తాడు. అక్కడే చెడిపోతాం. ఆ ఒక్క చోట రాంగ్ స్టెప్ వేసామంటే ఏకమనసిపోద్ది. వెంటనే దేవుడు అక్కడ ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు. ప్రేమించాడు కాబట్టి తారుమారు చేశాడు, ప్రేమించాడు కాబట్టి చెదరగొట్టాడు. అదే సంఘంలో కూడా అదే చేశాడు. ప్రేమించాడు కాబట్టి
హింసను విస్తరింపజేశాడు, ప్రేమించాడు కాబట్టి వారు ఏమయ్యారు? చెదిరిపోయారు. ఆదినాన్న స్టెఫను హతసాక్షిగా చేయబడిన తర్వాత సంఘం హింసించబడగా ఆ భక్తి గల ప్రజలు ఏమయ్యారు? అప్పుడు శిష్యులు చెదిరిపోయారు ఆయా ప్రాంతాలు. అపొస్తలులు మాత్రం ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఈ యొక్క శిష్యులందరూ చెదిరిపోయారు ఆయా ప్రాంతాలకి. అదే మనం చూస్తాం, దాదాపు 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. భక్తి గల మనుషులు వచ్చారు, స్టెఫన్ ఏం చేశారు? సమాధి చేశారు. ఆ సంగతులు చూస్తాం. ఎందు నిమిత్తం అంటే అక్కడ మార్చాడు. అక్కడ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో బాబేలు, లేదంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న దానికి రివర్స్ చేశాడు ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళిన మార్గంలో వెనక్కి రావాలి. ఇప్పుడు ఆ వెనక్కి వచ్చే మార్గం ఎక్కడంటే బాబేలు దగ్గరికి వచ్చినప్పటికి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. మనం వెనక్కి వస్తున్నప్పుడు ముందుకెళ్ళిపోయి పతనం గుండా వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళా ప్రభు వైపు, ఏదైనా తోట వైపు ప్రభు వైపు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ మధ్యలో కనపడింది అది బాబేలు. అక్కడ భాషలు తారుమారు చేయడం వల్ల ఒకటి భాష ఒకటికి అర్థం కాక చెదిరిపోయారు. ఇక్కడ వేరువేరు భాషల్లో మాట్లాడుతున్నారు కానీ వారికి ఏమర్థమవుతున్నాయి? దేవుడి గొప్ప కార్యాలు వాళ్ళు చెప్తుంటే అర్థమవుతున్నాయి. అక్కడ భాషలను బట్టి ఏకత్వం కోల్పోయారు. ఇక్కడ అదే భాషలను బట్టి దేనిలోకి వచ్చారు? దేవుని గొప్ప కార్యాలు ఏక మనస్సు కిందకు వచ్చారు. అదే ఆత్మ కలిగించు ఐక్యత. అది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూపించాడు. ఆ ఆత్మ కలిగించే ఐక్యత అంటే ఏంటంటే చూపించాడు. మీరు వేరు వేరు భాషలు, నీకు నా భాష రాదు, నాకు నీ భాష రాదు, కానీ నేను నీ భాషలో దేవుని గురించిన గొప్ప కార్యాలు చెప్తున్నాను. నాకు రాదు భాష. అది ఎప్పుడైతే ఆ భాష వచ్చిన వాళ్ళు విని, అరే మనకు తెలియని భాష గురించి వాడికి తెలియదు, మనకు తెలుసు, మన కోసం వాడు పలికిస్తున్నాడు. ఇదే ఆత్మ దిగి వచ్చుటను బట్టి వారికి కలిగింది. అక్కడ బాబేల్లో నిలువుగా, కానీ ఇక్కడ అపొస్తలుల కార్యంలో విస్తరించారు. కాబట్టి ఇలాగున ప్రతిదీ రివర్సల్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చివరిగా ప్రభు ఎదుట నిలవబెట్టబడినప్పుడు సంఘము క్రీస్తు రూపంలో మార్పు చెందాలి. ఆ ముందుగా మనస్సు మారుస్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి ఏమవుతుందంటే క్రీస్తు స్వరూపం మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆయన చూస్తామో ఆయన వంటి వారంగా మార్పు చెందుతాం. యోహాను పత్రికలో అంటాడు కదా, ఆయన ఎవరైతే ఆయన ఉన్నట్టుగా చూస్తారో వారు ఆయన వలె మార్పు చెందుతారు. ఫిజికల్గా బయటికి, లోపల ముందు మార్పు చెందినవాడు ఆయన చూస్తాడు. ఎవడ మనసు అయితే క్రీస్తు యేసున కలిగిన మనసు వల్లే భూమి మీద ఉండగానే రూపాంతరం చెంది మార్చబడిందో వారు మాత్రమే ఆయన చూస్తారు. ఎందుకంటే వారు మాత్రమే పరిశుద్ధత కలిగిన వారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. వాడే పరిశుద్ధుడు కాడు. వాడు ప్రభుని చూస్తాడు. చూసినప్పుడు ఎలాగ చూస్తాడో అలాగ మార్పు చెందుతాడు. మార్పు చెందినప్పుడు ఆయన వలే ఉంటాడు. కాబట్టి ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును స్వీకరిస్తాడు. అటువంటి సంఘమును. ఇది క్రమం. ఈ క్రమములోని ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధుల స్వాస్యం. అందుకే ఆ దిగంబరత్వం పోద్ది. అప్పుడు ఈ భౌతిక దిగంబరత్వం పోతుంది. మహిమతో నింపబడతాం. దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుడు మనం ఆశించిన మనలో ఇస్తాడు. మన దీన శరీరం తన మహిమగల శరీరమునకు సమరూపంగా మారుస్తాడు. రెప్పపాటం జరుగుద్ది ఈ సంగతి. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం అప్పటి వరకు ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది. అందుకే ఆ పశువు యొక్క రక్తాన్ని చిందించి చర్మపు చొక్కాయలు చేయించాడు చర్మంతో. అదే మార్గం ప్రభు యొద్దకు వెళ్ళేదానికి ఆ రక్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో చూపించాడు. ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్వాస్యం యొక్క ఘనతను తర్వాత చెప్పుకుంటూ వెళ్తూ అబ్రాహాం విషయంలో చూచాం. ఇస్సాకు ఇచ్చాడు. తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ మేరకు ఇస్సాకు, దాన్ని ఏశావుకి, యాకోబుకి ఇచ్చాడు. యాకోబుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఏదో ఇస్సాకు ఆశీర్వదించినందుకు కాదు యాకోబు, కానీ దేవుడే యాకోబుని ఆశీర్వదించాడు. ఇప్పుడు 12 మంది గోత్రకర్తలను ఆశీర్వదించాడు స్వాస్థ్యం విషయమై. ఆ స్వాస్థ్యం వారు కూడా వెళ్తున్నప్పుడు వారి వారి స్వాస్థ్యాలు చొప్పున వారికి ఇవ్వవలసిందిగా యాకోబు ద్వారానే ఇవ్వబడింది. కానీ నిజానికి 2 రావాల్సిన రూబేను దాన్ని కోల్పోయాడు. అది మనం పలుమార్లు చూసాం కాబట్టి ధ్యానించే అవసరం లేదు. రూబేను తప్పు చేశాడు, చేయకూడని తప్పు. అందుకే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఎవడో తీసేయలేడు ఇంకా. కానీ ఆ జ్యేష్ఠత్వ ఫలము రూబేనికి లేదు. దేవుడు ఎలాగో మొదటగా రూబేనే పుట్టించాడు కాబట్టి ఎక్కడైనా జ్యేష్ఠుడిగా రూబేనే దాఖలు చేయబడతాడు. కానీ
ఆ జ్యేష్ఠత్వ ఫలాన్ని మాత్రం రూబేనుకు ప్రతిగా ఎవరంటే ఈ ముగ్గురు భూమి మీద యోసేపు భూమి మీద ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. యాకోబు ప్రేమించిన భార్య అయిన రాహేలు యొక్క జ్యేష్ఠ కుమారుడైన యోసేపుకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. అందుకే మనష్షే ఎఫ్రాయిం మార్చాడు. ఎఫ్రాయిం మనష్షే వారిద్దరికి 2 స్వాస్థ్యాలు. ఇప్పుడు అంటే వారిద్దరికి తల ఒకటి. అంటే వారిద్దరూ ఎవరి కింద వస్తారు? యోసేపు కింద వస్తారు. యోసేపుకు ఇప్పుడు రెట్టింపు భాగం ఇచ్చాడు. రెట్టింపు భాగం. ఇప్పుడు ఈ స్వాస్థ్యముల క్రమంలో మనకు కనబడేది ఏంటంటే రూబేను యొర్దాను దాటే దాని కొరకే ఇష్టపడట్లే. భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపే ఉన్నాడు. చాలు అనుకున్నాడు, దాటట్లేదు. అందుకే రూబేనీలకి ఎక్కడుంది స్వాస్థ్యం? అవతలే ఇచ్చేశాడు. యొర్దాను దాటక మునిపే రూబేనీలకి ఇచ్చాడు, గాదేలికి ఇచ్చాడు, మనష్షే అర్థ గోత్రానికి కూడా అక్కడే ఇచ్చాడు. అందులో ఎంతమంది జ్యేష్ఠులు కనబడ్డారు? 1 రూబేనీలకు ఇవ్వాల్సిన రెట్టింపు రాలేదు, కానీ మొట్టమొదటి స్వాస్థ్యం ఎవరికి ఇవ్వబడింది? రూబేనీలకి ఇవ్వబడింది. రూబేను, నీవు నా జ్యేష్ఠ కుమారుడు, నా ఉన్నత్యాతిశయము, నా బలాతిశయము నీవే. ఇంకా మొట్టమొదటి స్వాస్థ్యం రూబేనుకే దేవుడు పుట్టించాడు, అంతే. మొట్టమొదటి బిడ్డగా రూబేను జన్మించాడు యాకోబుకి, అంతే. కానీ ఇదే చోట మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని అనుమతి లేనిదే, అంటే దేవుని అనుమతి లేకుండా ఏం జరగవు. అలాగని కాదు, దేవుని వాగ్దానానికి వెలుపల అబ్రహాం ఇష్మాయిల్కి జన్మనిచ్చినప్పుడు ఇష్మాయిల్కి అలా చేయలేదు దేవుడు. వాని భాగాలు ఇచ్చి పంపించాడు. కలిగినది యావత్తు నీవు ప్రేమించి ఇస్సాకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అన్నాడు. అనగా నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు ఆదికాండం 22లో. రావాల్సిన భాగం వేరుగా ఉంది, దూరంగా పంపించాడు. రూబేనుకి అలా కాదు, మొట్టమొదటి రూబేనుకి ఇచ్చాడు, అక్కడ కూడా ఇష్మాయిల్కి ఇచ్చాడు, రూబేనుకి కూడా ఇక్కడ ఇచ్చాడు జ్యేష్ఠుడిగా. కానీ తాను పొందింది మందసం ఉన్న దేవుని స్థలాన్ని కోరలేదు. మందసం అవతలు ఉంటుంది, యువతలు ఉండదు. మందసం దాటి వెళ్ళిపోతుంది యొర్దాను, యువతలకి రాదు, వెనక్కి వచ్చేది కాదు. ఆ దాటి వెళ్ళడానికి, మందసముతో వెళ్ళడానికి రూబేను ఇష్టపడలేదు. అదే సమయంలో గాదీలు ఇష్టపడలేదు. ఇంకా రెట్టింపులో భాగమైన మనష్షే అర్థ గోత్రం కూడా ఇష్టపడలేదు. అది జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈ స్వాస్థ్యం విషయం అదే జ్ఞాపకం చేసుకోండి. ఎంతైతే అంత ఇస్తాడు దేవుడు నీకు. భూమి మీద కావాలంటే భూమి మీద ఇస్తాడు, పరలోకంలో కావాలన్నా భూమి మీద వద్దంటే హెబ్రీ పత్రికలో కనబడతారు. ఇస్తాడు, భూమి మీద కావాల్సిన భూమి మీద ఇచ్చాడు. అవన్నీ చెప్తాడు అక్కడ. విశ్వాసం చేత వారు అవన్నీ రాజ్యాలు జయించారు, సింహనోట్లు మోయించారు, ఇంకా చాలా చెప్తూ కొందరు స్త్రీల గురించి అనుకుంటా అంటాడు అక్కడ. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. మరలా పొందారు స్త్రీలు మృతులైన వారిని. అక్కడ పొందారు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి వారు అడిగితే దేవుడు వారికి విడుదల ఇస్తాడు, కానీ విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. ఇది మనం చెప్పే కేటగిరీ. అడిగితే దేవుడు ఇస్తాడు, విడుదల ఇస్తాడు, ఏమి కాదు. విశ్వాసాన్ని బట్టి ఆ చెరసాలను ఏమైనా చేయగలడు, సంఖ్యలను విడిపించగలడు, ఏమైనా చేయగలడు వారి విషయంలో. కానీ వారు మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఇస్తాడు వారికి, మాకు ఇక్కడ కాదు కావాల్సింది, అక్కడ కావాలా. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. అక్కడ కూడా ఉంటుంది, విడుదల వచ్చినా అక్కడ కూడా ఉంటుంది. పైన వాళ్ళకి లేదా? ఉంటుంది అక్కడ కూడా. కానీ వారికంటే శ్రేష్టమైనది కావాలి అక్కడ. దానికోసం ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నేను శ్రమ గుండా వెళ్తాను పర్వాలేదు, ఇక్కడ హింస గుండా వెళ్తాను పర్వాలేదు, ఇక్కడ తిరస్కారం గుండా వెళ్తాను పర్వాలేదు, ఇక్కడ యాతన పెట్టబడతాను పర్వాలేదు. నాకు ఇక్కడ కాదు కావాల్సింది. ఎక్కడ కావాలా? మరి శ్రేష్టమైన పునరుద్ధానం.
ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ కూడా ఇచ్చాడు. పై మాట అదే చెప్పాడు. కొందరు ఏం చేశారు? వారి విశ్వాసాన్ని బట్టి మృతులైన తమ వారిని బ్రతికించుకున్నారు. లాజరును బ్రతికించుకుంది ఎవరు? ఇక్కడ మార్త మరియల విషయంలో చూస్తాం. మార్త విషయంలో ఈ మాట పలుకుతున్నప్పుడు మళ్ళీ బ్రతికించుకున్నాడు. భూమి మీద బ్రతికించుకున్నాడు. వాడు బ్రతుకున్నాడా? లాజరు చనిపోయాడు కదా. మళ్ళా ఇప్పుడు బ్రతికిదేమని చేస్తే అంటే ఇక్కడ కాదు. తర్వాత రాయబడింది ఎవరి కోసం? మరీ శ్రేష్టమైన పునరుత్థానం. మాకు అది కావాలి. దాని కొరకే వీరేం చేశారు? విడుదల పొందనులక యాతన పెట్టారు. ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే అంటాడు అక్కడ, ఎట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. వారి అనుభవంలో, వారి అడుగుజాడల్లో పెట్టుకుంటే అర్థమవుతుంది మనకి. లేకపోతే అది వాక్యంలో ఏదో చదువుకుంటూ పోయేది కాదు. ఆ అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది నీకు నాకు. వారు ఆ మార్గం గుండా వెళ్ళారు. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే వెళ్ళి అలాగ ఇష్టపడలేదు. ఎవరు? రూబేను, గాదీలు, మనష్షే గోత్రం వారు. మరి అక్కడే సరే యొర్దాను దాటాక ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరికి? అంటే స్వాస్థ్యంలో జ్యేష్ఠత్వం ఎవరికి? యూదా. ఊరికే ఇచ్చేలే అన్నీ యూదా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, వ్రాయబడి ఉన్నాయి అన్ని లేఖనాల్లో. రూబేనుకు ప్రతిగా ఎవడెవడికి ఇచ్చాడు స్వాస్థ్యం? అంటే భూమి మీద స్వాస్థ్యం విషయంలోనేమో యోసేపుకి రెట్టింపు విషయం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖుడిగా అధికారము, రాజరికం ఎవరికి ఇచ్చాడు? యూదా. ఎందుకంటే రాజుల రాజు అయిన ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ వంశంలో నుండే బయటకు వస్తాడు. ఆయన పరలోకమందు భూమి మీద కూడా ఆయనకే సర్వాధికారం. సాదృశ్య రూపకంగా పాత నిబంధనలో దావీదుకి లేదంటే యూదా గోత్రానికి ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో తిరిగి లేచి చెప్తున్నాడు, పరలోకమందు భూమి మీద ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అందుకే ముద్రలను విప్పుటకు యోగ్యుడు అంటాడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. యూదా గోత్రపు సింహం అంటాడు అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. తగినవాడు, యోగ్యుడు, అర్హుడు ఆయనే దానికి పాత్రుడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. స్వాస్థ్యం విషయమై ఇంత లోతైన సంగతులు పాత నిబంధనని చూపిస్తున్నాడు. అందుకే మొట్టమొదట కాలేబు ద్వారా ప్రేరేపించి యూదా వారికి స్వాస్థ్యం విషయమై ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ పురుకొల్పు ఇచ్చాడు, యెహోషువ వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ తర్వాత యోసేపు పుత్రులు, తర్వాత అధ్యాయంలో ఎవరికి? యోసేపు పుత్రులు స్వాస్థ్యం తీసుకున్నారు. మనష్షే గోత్రం, తర్వాత ఎఫ్రాయిమీలు. మరి ఇవన్నీ దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే స్వాస్థ్యం విషయమే వారు కలిగిన పట్టింపు లాంటిది. దేవుని ఏర్పాటు కూడా ఆ మార్గం కూడా వెళ్ళింది. దినవృత్తాంత గ్రంథంలో అదే చూస్తాం. నిజానికి రూబేను జ్యేష్ఠుడు కానీ యోసేపుకి ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ప్రముఖుడు వారిలో నుండి బయలు వెళ్ళిన కనుక యోధా గురించి మాట్లాడతాడు. ముందుగానే ద్వితీయోపదేశకాండంలో లేవిని ముందు పెట్టాడు. యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? లేవీలికి ఇచ్చాడు. అతను అంగీకరించు, ప్రజల నిమిత్తం అతడు చేసే దహన బలు లేదంటే బలులు అంగీకరించు. ఆ ప్రజలకు వారే నేర్పుతారు నీ వాక్యాన్ని, శాసనాలని, నీ యొక్క విధులు వాళ్ళే నేర్పుతారు. కాబట్టి యాజకత్వం లేవీలికి ఇచ్చాడు. ప్రముఖుడిగా ఎవరిని పెట్టాడు? అధికారాన్ని, రాజరికాన్ని యోధాకి ఇచ్చాడు. అదే దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం, క్షమించిన 5:1. మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5:1. ఇశ్రాయేలుకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. యోసేపు కుమారులకు ఇచ్చాడు కానీ వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా, వంశావళిలో దాన్ని ఇంకేం చేయలేరు దాన్ని. ఎందుకంటే పుట్టింది మొదట రూబేనే పుట్టాడు, దాన్ని మార్చలేము. తర్వాత యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడు ఆయను, ఎందుకంటే అతని నుండి ఆ ప్రముఖుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు బయలువెడలను అయినను జన్మ స్వాతంత్ర్యం ఎవరిది? యోసేపుకి ఇచ్చాడు. మళ్ళీ ఏమంటాడు 3వ వచనంలో? ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేన్. కాబట్టి ఇలా డివైడ్ అయిపోవాల్సి వచ్చింది. జన్మ స్వాతంత్రం అర్థం ఏంటంటే జన్మ వలన రావలసిన రెట్టింపు భాగం
యోసేపుకి ఇచ్చాడు. కానీ జ్యేష్ఠుడు ఎవరు? రూబేనే. దాన్ని ఎవడు మార్చలేడు. ఆ తర్వాత ప్రముఖుడు యూదాలో నుండి బయలువెళ్ళను కాబట్టి హెచ్చినవాడు ఆయన రాయబడితే వచ్చింది. అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తమై అంటాడు కొలస్సీ పత్రికలో. ఆయన ఆది అయి ఉన్నాడు, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. కాబట్టి ఆ ప్రాముఖ్యత యూదా. దావీదు గోత్రానికి దావీదు ఇచ్చాడు, దావీదు వంశానికి ఇచ్చాడు. ఆ సింహాసనం దావీదు సింహాసనం, పట్టణం దావీదు పట్టణం, దావీదు వేరు చిగిరట్టాడు. మెటుకు ఆ ఘనత ఇచ్చాడు. ఈ స్వాస్థ్యంలోనే ఉన్నాయి దాని అర్థాలు. ఎంతగా స్వాస్థ్యం కొరకే ప్రయాసపడ్డారు, ఎంతగా స్వాస్థ్యపు సరిహద్దులు గుర్తు తిరిగారు, ఎంతగా స్వాస్థ్యపు కట్టడలు గుర్తు తిరిగారు, అంతగా దేవుడు వారికి ఇచ్చాడు. మనకి ఇంకా అనేక సంగతులు ఉన్నప్పుడు ధ్యానించడానికి సమయం కాదు. కానీ ఇప్పుడు 15వ అధ్యాయం అంతా యెహోషువ గ్రంథంలో ఎవరి స్వాస్థ్యం ఇది? యూదా వంశస్థుల స్వాస్థ్యం. వారి గోత్రముల చొప్పున, వారి వంశముల చొప్పున, వారి యొక్క కుటుంబములను అడిగి ముందుకు వెళ్తాయి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతీదీ లెక్కకు చూస్తున్నాడు. వారి గోత్రము, వారి వంశము, వారి కుటుంబం. అప్పటి నుండి ఆ విలువిస్తున్నాడు. క్రొత్త నిబంధనలు కూడా నీకు నాకు ఆ విలువిస్తాడు. కుటుంబములు అంటాడు. అందుకే క్రొత్త నిబంధనలు కూడా ఏ తండ్రిని బట్టి ఒక కుటుంబంగా పిలువబడుతున్నారో అంటాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు అందుకే ఏక మనస్సు అనేది ఇచ్చాడు. ఒక కుటుంబము, ఏక కుటుంబము అంటే ఏక మనస్సు, సంఘము ఏక మనస్సు, ఒక శరీరము ఏక మనస్సు. ఇది ఎలాగూ దేవుని ఆత్మను బట్టి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. కాబట్టి ఈ స్వాస్థ్యం విషయమై ఇప్పుడు యూదా వంశస్థుల సరిహద్దులు చూస్తూ వచ్చాను. 1 నుండి 8 వరకు కనబడుతుంది, 9 నుండి 12 వరకు పడమటి సరిహద్దు. ఇలా చూస్తూ 13 నుంచి 19 వరకు చూస్తే అక్కడ మళ్ళీ వేరేది కనబడుతుంది. అక్కడ ఏంటంటే యూదా వంశస్థుల్లోని కాలేబు యొక్క పౌరుషాన్ని చూపిస్తున్నాడు. మళ్ళీ అక్కడ కాలేబు ఏం చేశాడు? అనకీయుల వంశకర్త అయిన అర్బాను అతని 3 కుమారులను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. 13-14 వచనాల్లో స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అంతేకాదు, ఆ తనలోనున్న అట్టి మనస్సును, ఆ పౌరుషాన్ని, ఆ యొక్క అట్టి ఆలోచన విధానాన్ని తర్వాత తరం వాళ్ళు కూడా నేర్పిస్తున్నాడు. అందుకే అక్కడ ఒక ఆఫర్ ఇచ్చాడు కదా, ఏమన్నాడు? మీరు ఎవడైతే వెళ్ళి స్వాధీనం చేసుకుంటాడో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. 16 వచనం. కిరీత్సేపుని పట్టుకుని దాన్ని కొలబెట్టిన వానికి పెళ్లి చేస్తానంటే కాలేబు సహోదరుని కనాజు కుమారుడు ఒత్నీయేలు అలాగ చేశాడంటే కుర్రోళ్ళని కూడా అలాగ నడిపించాడు. ఎందుకంటే తర్వాత అందుకే ఆ యువకులు తర్వాత తరం వాళ్ళు త్వరపడట్లేదు. అదే ముందు కూడా చూసి తర్వాత అధ్యాయాలు కనబడుతుంది. అదే ప్రత్యక్ష కూడా వారు వేస్తారు కానీ స్వాధీనం చేసుకోలేదు. ఈ పెద్దోళ్ళు ఉన్న ఇద్దరి గోత్రాలు వాళ్ళు వారి పని స్వాస్థ్యం వైపు వెళ్ళారు, కానీ మిగిలిన 7 గోత్రాలు వారు వెళ్ళట్లేదు. అందుకే ఇంకా త్వరపడి ఎందుకు మీరు ఇలా ఉన్నారు తర్వాత మాట్లాడాడు దేవుడు డైరెక్ట్గా యెహోషువతో. అందుకే దానికంటే ముందే కాలేబు తన తర్వాత తరంలో వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాడు. వాళ్ళని త్వరగలండి, వాళ్ళు ఆ బలాన్ని నింపుతున్నాడు. ఎవడైతే పట్టుకుంటాడో పట్టుకుంది ఒకడే, కానీ అనేక మంది అది నాన్న పౌరుషం తెచ్చుకుని వెళ్ళి ఉంటారు. ఒక పక్క అక్సా యొక్క వినపాన్ని కూడా చూస్తాం. ఇది పరిశుద్ధాత్ముడు ఎలాగూ ప్రార్థన చేయాలో తండ్రికి చేసే ప్రార్థన విధానాన్ని కనబరుస్తుంది. దాన్ని ఉద్దేశించిన వృత్తాంతం ఇది. 18 నుండి 19 వచ్చిన ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని, ఇదేమి నెగిటివ్గా చూసేది కాదు. ఇది నెగిటివ్గా ఆడవాళ్ళు అంతే అడుగుతారు, వాళ్ళకి ఉన్నది చాలు, ఇలాంటిది కాదు ఇది. ఎందుకు? అతడు దయచేయనట్లు ఏదైతే అతడు ఇవ్వగలడో అదే అడిగింది ఆమె. మొట్టమొదటిది అది. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? 19 వచ్చిన చివరి భాగం, అతడు ఆమెకు ఏది ఇవ్వగలడో అదే అడిగింది. అది జ్ఞాపకం చేసుకోండి.
ఏది అడగాలో, దేవుని చిత్తమేంటో పరిశుద్ధులు అదే అడగాలి. మనం ఆయన చిత్తానుసారముగా అడిగిన యెడల మనం ఆలకిస్తాడు. ఆయన ఏది అంటే ఇప్పుడు కాలేబు ఇవ్వగలిగిందే ఆమె అడుగుడకు ప్రేరేపించబడి. అదే సమయంలో ఎలాగడిగింది చూడండి. ఆమె గాడిదల దగ్గర కాలేబు ఆమెను చూచి నీకేమీ కావాలని అడిగాక ఇచ్చింది. తర్వాత 19వ వచనం, ఆ విధానం ఎలా ఉంది? నాకు దీవెన దయచేయము. ఆల్రెడీ నీవు ఇచ్చావు. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతించి నీకు ఇవ్వబడిన వాటిని, అందుకే మీ విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేయాలా. నీకు ఆల్రెడీ నువ్వు ఇచ్చాడు ఆయన, దాన్ని నువ్వు పొందుతున్నావు, అనుభవించిన దాన్ని బట్టి నువ్వేం చెల్లించాలి? మొదట కృతజ్ఞత చెల్లించాలా, కృతజ్ఞతాపూర్వకంగా అడగాల. ఆమె చెప్పింది నాకు ఆల్రెడీ దక్షిణ భూమి ఇచ్చావు, తర్వాత ఇంకా గనుక నీటి మడుగులు నాకు దయచేయి. అట్ ద వే ఆఫ్ అంటే ఆ విధానం ఎలాగూ ప్రభువును అడగవలెనో, స్వాస్థ్యం విషయమై అనే విషయాలు కాదు, స్వాస్థ్యం విషయమై. ఆ నీరు అవసరం వారికి, లేదా నీళ్ళు లేకపోతే దానికి ఉపయోగమే లేదు ఈబడిన ఆ పర్వత ప్రాంతాల్లో. అందు నిమిత్తమై అక్కర ఎరిగి స్వాస్థ్యం విషయమే అడిగింది, అడగవలసిన విధానంలో అడిగింది, కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వగలిగిందే అనేదైతే దేవుని చిత్తమో అది ఆయన కూడా ఇష్టంగా ఉన్నాడు కాబట్టి అదే అడిగింది. ఆ అడుగు నిమిత్తమై నీకేమి కావాలని ఆయన అడిగే వరకు వేచి. ఈ సంగతులు మనం వాటి నుంచి నేర్చుకోవాలి. తర్వాత చూడండి, తర్వాత చూస్తే మళ్ళా అక్కడ యూదా గోత్రికుల స్వాస్థ్యం యొక్క సరిహద్దులు మళ్ళీ చూపించాడు. పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాటితో కూడుకున్న కలిసి ఉన్న పల్లెలు అంటాడు. 29 అన్నాడు అక్కడ. వాటి వివరాలు ఇస్తున్నాడు. 16 మైదానంలో 16 పట్టణాలు అన్నాడు. తర్వాత మళ్ళీ 42 నుంచి 54 వరకు చూపించి అక్కడేని 9 అన్నాడు. తర్వాత 55, 59, 60లో 2, 16, 9, 25, 2. ఇంకా తర్వాత ఇంకేమున్నాయి, కొన్ని పట్టణాలు ఇచ్చాడు. కాబట్టి ఇలాగూ కొన్ని పట్టణములను యూదా వారికి దేవుడు ముందుగానే శ్వాసంగా ఇచ్చిపెట్టాడు. వాటన్నిటి విషయమై లెక్క రాస్తున్నాడు ఇక్కడ. ఏది విడిచిపెట్టట్లేదు, ఎందుకంటే ఏది ఎవరికి ఏంటి. మళ్ళీ దీనిలో నుండి కొన్ని డివైడ్ అయ్యి ముందుకెళ్ళిన తర్వాత ధ్యానిస్తాం. కొన్ని మళ్ళీ మార్చబడతాయి. అయితే ఇక్కడైతే ఎన్నని చెప్పాడు? ముందు 20, 29 మాత్రం చెప్పాడు. కాబట్టి తర్వాత కొన్ని షిమ్యోను గోత్రీకులకు ఇవ్వాల్సి వస్తుంది. వారు హెబ్రోన్ అనే దాన్ని కూడా దాదాపు లేవీలకి అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ వరకు మనం ధ్యానించిన దాన్ని బట్టి చూస్తే వారి వారి పట్టణాలు ఏంటి, వాటి ఆనుకున్న పల్లెలు ఏంటి, వారి సరిహద్దులు ఏంటి స్పష్టంగా చెప్పాడు. వారితో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్తాడు, నీకు నాకు చెప్తాడు. ఏమీ తక్కువ చేయడు. నీవు ఆశపడి ఇష్టపడి ఆయన ఎద్దకు వెళ్తే అన్నీ చెప్తాడు. ఆ తర్వాత మనం చూస్తాం 60 చివరి వచనంలో 63లో యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కనుక యెబూసీయులు అక్కడే ఉన్నారు. అందరిని వెళ్ళగొట్టమని దేవుడు చెప్పాడు, ఉంటానే ఉన్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టారు? తర్వాత దాదాపు దావీదు కాలంలో వెళ్ళగొట్టాడు. దావీదు తిరిగి వచ్చి యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏదైతే కాలేబు ఉపయోగించాడో అదే పదాలు అక్కడ కూడా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అనలేదు. కానీ ఏమంటాడు దావీదు కూడా అదే అంటాడు. సమూయేలు 2వ గ్రంథంలో రాజరిక సింహాసనం ఎక్కేటప్పుడు 5వ అధ్యాయం అనుకుంటా, 5వ సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 5లో ఉంది కదా. 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 4 నుంచి చూడండి. ఇశ్రాయేలు యూదా వారందరూ 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు.
యెబూసీయులు దేశంలో నివాసులైండగా యెరూషలేమునకు వచ్చిరి. సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకుని ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయవారందరూ కాబట్టి అక్కడ చెప్పాడు ముందే వాళ్ళని దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుని ఉంటుంది. వాళ్ళ మీద యెబూసీయులను స్వాధీనం చేసుకున్న వాళ్ళకి రాజు గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో వారు కూడా ఆఫర్ ఇచ్చాడు కాలేబులాగా. కాబట్టి వాళ్ళని స్వాధీనం చేసుకోమన్నాడు, వాళ్ళని ఎదిరించి రమ్మన్నాడు, వాళ్ళని ఓడించి రమ్మన్నాడు. ఆ దినమును వెళ్ళగొట్టారు వారు. మెట్టుకు ఉద్దేశం ఏంటంటే, నేను ఆ జీవితంలో దేవుడు స్వాధీనం చేసుకొని మన ఈ శరీర సంబంధమైన సంగతులు వెళ్ళగొట్టాలి. వాటిని స్వాధీనం చేసుకోవాలి, వాటిని చంపాలి బొత్తిగా. లేకపోతే వాళ్ళు ఇలాగ మాట్లాడతారు. దావీదు ఎట్లా మాట్లాడారు చూడండి. దావీదు ఎవరు, వాళ్ళు ఎవరు అసలు? కాబట్టి ఇప్పుడు వారి సంగతి కాదు. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం ఈ అధ్యాయం ద్వారా. పరిశుద్ధుల స్వాస్థ్యం విషయమై నీ అభిప్రాయం నా అభిప్రాయం ఎలాగుంది? నీ వివేచనట్లుంది, నా వివేచనట్లుంది. మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. మన సరిహద్దుల విషయమై, మన దేవుడు నియమించిన కట్టడల ఆజ్ఞల విషయమై, దేవుడిచ్చిన అధికారం స్వాతంత్ర్యం విషయమై, దేవుడిచ్చిన ఆత్మ నడిపింపు ఆత్మ స్వేచ్ఛ విషయమై, పరిశుద్ధ లేఖనాల విషయమై, సంఘం యొక్క నమూనా విషయమై ఏ తాత్పర్యం కలిగి ఉన్నా ప్రభునే అడుగుదాం, ప్రభులో బలపడదాం, వాక్యం మీద స్థిరపడదాం. ఎందుకంటే అలాగుంటేనే ప్రభు వచ్చినప్పుడు ఆయన మనస్సు కలిగి ఆయన పోలికలోనికి మార్చబడి ఆయనతో ఉంటాం. లేని ఎడలు విడిచిపెట్టబడతాం. అలాగుండాలని ప్రభు కోరట్లేదు, కానీ వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానికి విధేయులై కొనసాగాలని కోరుతున్నాడు. లేకపోతే ఎవడైతే అవిధేయుడో వాడినే ప్రేరేపిస్తాడు అపవాది. ఎవడైతే ఆత్మకు అవిధేయత చూపిస్తాడో, ఆత్మవాక్యంలో నుండి చెప్పే మాటకు ఎవడు లోబడడో వాడినే ప్రేరేపిస్తాడు వాడు. లేకపోతే లోపలికి ప్రవేశించలేడు. దేవుని శ్వాస మెరేదిన తోటలోకి అపవాదికి రావడానికి అవకాశం లేదు. వారు ఏక మనసుతో లేరు, లేదంటే ఏక శరీరంతో లేరు, అంటే ఒక చోట లేరు. వాడు ప్రవేశించాడు. ప్రవేశించి మాట్లాడినప్పుడు అలా సరే ఆదామొచ్చాక చూస్తానని అవ్వని లేదు. ఇట్టి మనసు వారి మధ్య లేదు. ఆమె డెసిషన్ తీసేసుకొని తినేసింది, ఆయన కూడా తినేశాడు. పాపము లోకంలోనికి ప్రవేశించింది, మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది. దానిని విడిపించుటకై ఒక్క మనుషుడిగా ప్రభువైన యేసుక్రీస్తు కడుపటి ఆదాముకి లోకంలోనికి వచ్చాడు, రక్తం చిందించాడు. వీటన్నిటికీ ప్రతిగా ఆదికాండం 3వ అధ్యాయంలో వధింపబడిన పశువుకి సాదృశ్యంగా కనబడతాడు. అక్కడ ఇస్సాకుకి ప్రతిగా వధింపబడిన పొట్టేలుకి సాదృశ్యంగా కనబడతాడు. ఇవన్నీ స్వాస్థ్యముల్లో కనబడతాయి. దావీదు అర్పించిన బలికి ప్రతిగా కనబడతాడు అక్కడ. వీటన్నిటికీ ప్రతిగా దహన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా అప్పగింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మహిమగల సంఘంగా నిలువబెట్టుట కొరకే, వాక్యమైనందుకు స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే దాని కొరకు తను అప్పగించుకున్నాడు. ఇది ఎరిగిన వారమై రక్షణ పొందితే చాలు కాదు, ఆయన సారూప్యతలను మార్చబడాలా, ఆయన మనస్సు కావాలా, ఆయనతో సదాకాలం ఉండాలి. ఈ పరిశుద్ధుల స్వాస్థ్యము కొరకైన అనుభవం కలిగి ఇవి ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములను గురించి, ఈ స్వాస్థ్యం ఏం కలుగు చేస్తుందంటే చివరికి తండ్రితో విశ్రాంతి కలుగు చేస్తుంది. ఆ విశ్రాంతి కోసం పిలువబడ్డావు. వారు ఇంకా ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు అని రాయబడింది. 4వ అధ్యాయంలో అంటాడు, ఎబ్రి 12లో కూడా అంటాడు, చివరి 11వ అధ్యాయం చివరిలో కూడా ఏమంటాడు, వారు ఇంకా ఈ వాగ్దాన ఫలమును అనుభవించలేదు. నీతో నాతో కలిసి అనుభవించాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, మరి శ్రేష్టమైన పునరుద్ధానము కోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడిన రాయబడినట్లుగా పరలోక సంబంధమైన విశ్రాంతి కొరకే ప్రయాసపడచ్చు. దానివైపు మనసు పెట్టుకుని ఈ లోకయాత్రలో జీవించడం ద్వారా ఈ భూమి మీద కూడా ఏ తక్కువ దేవుడు చేయకుండా భూమి మీద సమృద్ధితో నింపుతాడు. పరలోకంలో ప్రభుతో సదాకాలం ఉండే గొప్ప ఆధిక్యత కూడా ఇస్తాడు. ఇటీవలే మనల్ని అందరినీ చేయుటకే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును కాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు ప్రేమగల పరలోక పొందిన మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి సాయంకాల సమయంలో మరొక పర్యాయం నీ పరిశుద్ధ లేఖనాలు మాకు చూపించినావు.
పాత నిబంధన నుండి కూడా క్రీస్తుగా మాకు కనబడుతున్నావు, మా ప్రత్యక్షపరచుకుంటున్నావు. ఆ సంగతులు వారు ఎరగలేకపోయినా ఇప్పుడు నీ ఆత్మ ద్వారా వీటన్నిటినీ చూపిస్తున్నావు. ఎవడైతే వీటి ఆత్మ కలిగి లేడో వానికి తెలియదు ఈ సంగతులు, మరుగ్గానే ఉన్నాయి. అయితే ఇటు ఆత్మను మాకు ఇచ్చావు. మా మనోనేత్రములు వెలిగించి విశ్వసించిన మాలో నీ ఆత్మ నుంచి నీ సారూప్యతలోనికి మార్చబడిన నిమిత్తమే నీ ప్రత్యక్షత ఇస్తున్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నావు. జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచావు. బాలురం పసిపిల్లలమైన మాకు ఈ బయలుపరుపునిచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎరిగిన మేము విని విడిచిపెట్టక లోబడి స్వతంత్రించుకోవడం కృపనివ్వండి. స్వాధీనపరుచుకొని నీ రాజ్యంలో నీతో సదాకాలం ఉంటకు, సింహాసనాశీలం వెంటకు, జయించు వారం ఉంటకు కృపనివ్వండి. ఇక్కడ వచ్చిన ప్రజలందరికంటే ఆధిక్యత ఇవ్వండి. ఏ ఒక్కరు నీ వచ్చినప్పుడు విడిచిపెట్టబడకుండా సహాయం చేయండి. దేవాన్ని ప్రజలు మరల వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నీ ముఖ కాంతి వారిని పంపించండి. ఏ తెగులే దుష్టి వారిని ముట్టుకున్న కృపనివ్వండి. నీ ముఖ కాంతి వారి మీద ప్రసరింపచేయండి. దుష్టిని కను నుంచి కాపాడండి. క్షేమమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించండి. వారి గృహాల్లో శాంతి సమాధానం, వారి బాధ్యతలన్నీ తీర్చి వారి బాధ్యతల్లో వారి హృదయ వాంఛలు దేవా నిశ్చితానుసారంగా సంఘంలో తీర్చబడ్డ కృపనిమ్మని అలా కలుసుకున్న మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ విత్తబడిన వాక్యాన్ని ఎరుగట ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదరని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.